పెద్ద చెవుల గణపతి లంబోదరుడు కొంచెం దూరంగా ఉందాం, ఎందుకంటే అక్కడ భయం అవుతుంది మీద పడుతుంది అనేసి. సో ప్రజెంట్ ఎన్ని మోడల్స్ రెడీ అయినాయి, వర్క్ ఏ నుంచి వచ్చింది, అప్డేట్ ఏ నుంచి వచ్చిందో ఫటాఫట చూపిస్తాం. మీరైతే లైక్. లాస్ట్ ఇయర్ మన గంగాధర్ కళాట్లో చాలా అంటే చాలా మోడల్స్ రెడీ అయినాయి, అండ్ ఈసారి కూడా అంతే లెవెల్కి డబుల్ అవుతున్నాయి. సో ఇంకో ఇటు సైడ్ ఏమో ముంబై గణపతులు ఉన్నాయి, ఒకసారి అయితే మనం ఇక్కడ చూద్దాం. అండ్ ఇక్కడ ఇంకొక లడ్డు గణపతి కూడా ఉన్నది. అయితే మన బొంబాయి స్టైల్ గణపతి కదా, దాని బ్యాక్గ్రౌండ్ ఆర్చేతి ఇక్కడ ఉన్నది. గణపతి అయితే ఉన్నది, క్యూట్ బొజ్జ గణపతి అయితే ఉన్నది. మంచి అంటే మస్తు ఉన్నది. దాని ఇంకో చూసుకుంటే ఇట్లా మనకి ఇక్కడ పంచవర్క్ కావచ్చు, ఇక్కడ జ్యువెలరీ వర్క్ కావచ్చు, అండ్ గణపతి కూర్చొని వస్తున్నట్టు అయితే చూసుకోవచ్చు. చాలా అంటే చాలా ఎక్సలెంట్ ఉంది. గణపతి ఓవరాల్ హైట్ వచ్చేసి మనకి ఫ్రెండ్స్ బ్యాక్గ్రౌండ్ లో మొత్తం శేషనాగులతో అయితే చేసాడు, గద పట్టుకొని శేషు. అండ్ బ్యాక్గ్రౌండ్ లో ఆర్చ్ కూడా మనకి గణపతిలోనే కలిసిపోయింది, అంత డీటెయిల్. సో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ హనీ బేబీ గణేష్ డాల్స్. ముందుగా అందరికీ జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. ఫ్రెండ్స్ ప్రజెంట్ నేను వచ్చి కోరుట్ల మన గంగాధర్ కళార్ట్స్ దగ్గరికి అయితే ఇచ్చిన ఈ 2026లో అయితే ఫస్ట్ ఎపిసోడ్ మనకి కోరుట్ల గంగాధర్ కళార్ట్స్ షెడ్లో అయితే బొజ్జ గణపతులు అయితే మేకింగ్ అయితే జరిగినాయి. గణపతులు అయితే నెక్స్ట్ లెవెల్లో అయితే ఉన్నాయి. దాదాపు ఒక 5 ఫీట్స్ నుంచి పట్టుకుంటే మనకి ఒక 15 ఫీట్స్ ఎబో అయితే బొజ్జ గణపతులు రెడీ అయితే అయినాయి. చలో లోపలికి వెళ్ళి అయితే చూసేద్దాం. మనం చెప్పాలి లాస్ట్ ఇయర్ మన గంగాధర్ కళాట్లో చాలా అంటే చాలా మోడల్స్ రెడీ అయినాయి, అండ్ ఈసారి కూడా అంతే లెవెల్కి డబుల్ అవుతున్నాయి. సో ప్రజెంట్ ఎన్ని మోడల్స్ రెడీ అయినాయి, వర్క్ ఏ నుంచి వచ్చింది, అప్డేట్ ఏ నుంచి వచ్చిందో ఫటాఫట చూపిస్తాం. మీరైతే లైక్ చేసుకోండి. అట్లా ఇంతవరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో మరి లేట్ చేయకుండా వెళ్ళిపోయాం ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకుంటే ఇట్లా మనకి ముందుగానే వీళ్ళైతే ఇక్కడ వీల్స్ అయితే పెట్టారు, ఎందుకంటే దీన్ని లాకెళ్ళడానికి. ఒకసారి చూసుకుంటే ఇట్లా మనకి బ్యాక్గ్రౌండ్ అయితే డిఫరెంట్ ఆర్చ్ అయితే ఇచ్చేసారు. పెద్ద చెవుల గణపతి లంబోదరుడు కొంచెం దూరంగా ఉందాం, ఎందుకంటే అక్కడ భయం అవుతుంది మీద పడుతుంది అనేసి. చాలా అంటే చాలా పెద్ద ఉంది గణపతి కూడా వచ్చేసి. ఇటు సైడ్ అయితే లైన్గా ఉన్నాయి, ఇక్కడ లైన్గా వస్తూ ఉంటాయి మనకి. ఇక్కడ గణపతులు అయితే ఉన్నాయి, ఇంకా లోపలికి వెళ్తే ఫ్రెండ్స్ ఇంకో ఇటు సైడ్ ఏమో ముంబై గణపతులు ఉన్నాయి, ఒకసారి అయితే మనం ఇక్కడ చూద్దాం. అండ్ ఇక్కడ ఇంకొక లడ్డు గణపతి కూడా ఉన్నది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇట్లా మనకి ముంబై స్టైల్ ఉన్న మహారాజ్ గణపతి అయితే చూసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ ఇంకా ఫినిషింగ్ చేయాలి, బ్యాక్గ్రౌండ్ పెట్టిన తర్వాత చాలా అంటే చాలా ఎక్సలెంట్ ఉంటుంది. దాని పక్కన చూసుకుంటే ఇట్లా మనకి బొజ్జ గణపతి అయితే ఉన్నది, క్యూట్ బొజ్జ గణపతి అయితే ఉన్నది. మంచి అంటే మస్తు ఉన్నది. దాన్ని ఇంకొకటి చూసుకుంటే ఇట్లా మనకి ఒకసారి అయితే మన గంగాధర్ ఫినిషింగ్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఒకసారి అయితే లోపల చూసుకుంటే ఇట్లా మనకి గంగాధర్ కళాస్ ఫినిషింగ్ అయితే చూసుకోవచ్చు. చాలా అంటే చాలా ఎక్సలెంట్ ఉంటుంది. అండ్ ఇంకా చాలా మోడల్స్ అయితే రెడీ అవుతున్నాయి. ఇక్కడ ఈ లైన్లో అయితే అన్ని బొంబాయి స్టైల్ గణపతులు అయితే ఉన్నాయి. అండ్ మనకి ఒకసారి అయితే వెళ్ళిపోదాం. మన బొంబాయి స్టైల్ గణపతి కదా, దాని బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ అయితే ఇక్కడ ఉన్నది. అండ్ ఆర్చ్ పెట్టిన తర్వాత చాలా అంటే చాలా ఎక్సలెంట్ ఆడుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం బయట ఉన్న షెడ్లో అయితే గణపతులు చూసినాం కదా, ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోదాం. చాలా గణపతులు అయితే ఉన్నాయి, బయట చూసుకుంటే అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. ఇక్కడ కొన్ని ఫినిషింగ్ అయితే అయిపోయినాయి. ఇంకా ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే ఇట్లా మనకి పీట పైన ఉన్న కూర్చున్న గణపతి అయితే చూసుకోవచ్చు. అయితే సోలాపూర్ గణపతి. అండ్ గణపతి హైట్ వచ్చేసి మనకు ఆల్మోస్ట్ ఒక 15 ఫీట్స్ దాకా ఉంటుంది. గణపతి అయితే చాలా అంటే చాలా ఎక్సలెంట్ ఉంది. ఒకసారి అయితే మీరు డీటెయిల్గా చూసుకుంటే ఇట్లా మనకి ఇక్కడ పంచవర్క్ కావచ్చు, ఇక్కడ జ్యువెలరీ వర్క్ కావచ్చు, అండ్ గణపతి ఫేస్ కట్ అయితే చాలా అంటే చాలా ఎక్సలెంట్ ఉంది. అండ్ ప్రజెంట్ అయితే ఈ రోల్ ఉన్నాయన్నవే. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇట్లా మనకి బ్యాక్గ్రౌండ్ లో మనకి డిఫరెంట్ ఆర్చ్ అయితే ఇచ్చేసారు. అండ్ ఇక్కడ నందీశ్వరుడు చూసుకోవచ్చు. నందీశ్వరుడు చాలా అంటే చాలా ఎక్సలెంట్ ఉన్నది. నందీశ్వరుడు పైన డిఫరెంట్ పొజిషన్ లో కూర్చున్న గణపతి అయితే చూసుకోవచ్చు. అండ్ ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోదాం. చాలా మోడల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ ఉన్న మోడల్స్ అన్ని ఇక్కడ పీట పైన కూర్చున్న గణపతి. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇట్లా మనకి గుర్రాల పైన కూర్చున్న గణపతి. మనకైతే అన్ని మనకి గుర్రాల పైన కూర్చున్న గణపతి. బాయ్, ఈ గణపతి వస్తే నీకు ఏమనిపిస్తుంది? లైక్ అంటే నీ ఫీలింగ్ అంటే నీకు ఇది కలికి భగవాన్ 5 గుర్రాలు 5 కాదు బాయ్, ఇటు సైడ్ 3 ఉన్నాయి, 7 గుర్రాలు ఉన్నాయి బాయ్. 7 గుర్రాల పైన మనకి గణపతి కూర్చొని వస్తున్నట్టయితే చూసుకోవచ్చు. చాలా అంటే చాలా ఎక్సలెంట్ ఉంది. గణపతి ఓవరాల్ హైట్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ ఒక 12 to 13 ఫీట్స్ దాకా ఉంటుంది. అండ్ ఇంకొకటి చూసుకుంటే ఇట్లా మనకి ఇక్కడ గజరాజు పైన కూర్చున్న గణపతి అయితే చూసుకోవచ్చు. ఇక్కడ శేషునా కూడా చూసుకోవచ్చు. చాలా అంటే చాలా ఎక్సలెంట్ ఇచ్చేసారు. అట్లనే మనకి ఇక్కడ లింగం చూసుకోవచ్చు. చాలా నీట్గా డీటెయిల్ వర్క్ అయితే ఇచ్చేసారు. బ్యాక్గ్రౌండ్ అయితే మనకి చాలా అంటే చాలా గరుడ మహారాజు అయితే మనకి ఇది అదే అభిషేకం చేస్తున్నట్టయితే ఇచ్చేసారు. అండ్ గణపతి ఒకసారి అయితే చూసుకోవచ్చు. గణపతి సిట్టింగ్ పొజిషన్ కంప్లీట్ డిఫరెంట్ ఉంది. అండ్ బ్యాక్ డ్రాప్లో చూసుకుంటే ఇంకా మన గణేశులు ఉన్నాయో లేవో ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకుంటే ఇట్లా ప్రజెంట్ అయితే ఇక్కడ ఉన్న మోడల్స్ అన్నీ అవే. ప్రజెంట్ ఈ రోజు ఉన్న మోడల్స్ అన్ని ఇవే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఒక్కసారి ఇట్లా చూసుకుంటే ఇట్లా ఇంకొక మోడల్ అయితే ఉన్నది ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకుంటే ఇట్లా మనకి చిన్న శివుడి అవతారంలో గణనాథుడిని అయితే చూసుకోవచ్చు. చాలా అంటే చాలా ఎక్సలెంట్ ఉంది. మనకి నందీశ్వరుడి పైన కూర్చొని ఉన్నదైతే ఇచ్చేసాడు ఫ్రెండ్స్. ఇక్కడైతే మనకి ఇక్కడ వర్క్ అయితే జరుగుతుంది. వాళ్ళైతే హ్యాండ్ ఫిట్టింగ్ అవన్నీ చేస్తున్నారు. అంకుల్ నూనె రమణ అంకుల్ నమస్తే. ఇక్కడ హ్యాండ్ తీస్తుంది కదా, ఆ అంకులే మనకి బొట్లు కానీ కళ్ళు కానీ పెట్టేస్తాడు. అంకుల్ పేరు వచ్చేసి మన లాస్ట్ ఇయర్ ఫేమస్ అయిపోయింది కదా, మన నూనె రమణ అంకుల్. అంకుల్
ఎప్పుడు ఇస్తారు మరి కలరింగ్ ఎప్పుడైతుంది? మేల్ అవుతుందా? నూనె రమణ అంకుల్ అయితే మేల్ అవుతుంది అని చెప్పిండు. సో వెయిట్ చేద్దాం నూనె రమణ అంకుల్ కోసం. ఫ్రెండ్స్ ఇప్పుడు వంకల షెడ్లో కూడా అయితే ఇంకా కొన్ని గణపతులు అయితే ఉన్నాయి, అవి కూడా అయితే రిలీజ్ చేద్దాం. ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకొక మోడల్ అయితే ఉన్నది. ఇది వచ్చేసి మనకి లాల్ బాత్ గణపతి మహారాజ్ సిట్టింగ్ పొజిషన్. ఒకసారి అయితే మీరు చూసుకోవచ్చు. ఈ గణపతి ఓవరాల్ హైట్ వచ్చేసి మనకి 5 feet ఉంటుంది. ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే మీకు ఈ రోలో చూపించిన కదా ఇవన్నీ మోడల్స్ అయితే ఇవి. ఇంకొక మోడల్ అయితే కూడా ఉన్నది ఇక్కడ. ఫ్రెండ్స్ బ్యాక్గ్రౌండ్లో మొత్తం శేషనాగులతో అయితే ఇచ్చేసిండు. గద పట్టుకొని శేషనాగుల పైన కూర్చున్నట్టు అయితే ఇచ్చేసిండు. ఇది వచ్చేసి మనకి విష్ణు భగవాన్ రూపంలో ఉన్న గణపతి అయితే ఇది. ఫ్రెండ్స్ ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి, బట్ సర్చింగ్ వీ కెన్ సర్చ్ ఇట్. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయమాకండి. అని బాయ్ బాయ్. నీకు ఇప్పుడు చూసినావు కదా, ఈ రోల్ నీకు ఏది బాగా అనిపించింది? నాకు ఈ ఫస్ట్ రోలో అయితేనేమో మనకి గుర్రాల మీద కూర్చున్న గణపతి అయితే చాలా బాగుంది. అటు పక్కేమో మనకి శేషనాగ్ మీద కూర్చున్న గణపతి. ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే ఇట్లా మనకి మహారాజ్ సిట్టింగ్ పొజిషన్లో ఉన్న గణపతి అయితే చూసుకోవచ్చు. లైక్ చూస్తే ఫేస్ కట్ చూస్తే గిట్లా మనకి ఛత్రపతి శివాజీ మహారాజ్ చూసినట్టు అయితే ఉంటుంది. ప్రజెంట్ అయితే ఈ రోల్ అయితే ఇవో ఉన్నాయి. అండ్ ఇటు సైడ్ ఒకసారి చూసుకుంటే ఇట్లా మనకి ఇందాక మేము చూపించాం కదా విష్ణుమూర్తి రూపంలో ఉన్న గణనాథుని అయితే చూసుకోవచ్చు. అండ్ అటు పక్కన అయితే మనకి అమ్మవారు కూడా అవుతున్నాయి. ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మన గంగాధర్ కళా షెడ్ నుంచి అయితే ప్రతి ఒక్క అప్డేట్ అయితే మేము ఇస్తూనే ఉంటాం. ఈ 2026లో అయితే ఇంకా మంచి మోడల్స్ అయితే రాబోతున్నాయి. ముందు ఇంకా ఉన్న మోడల్స్ కూడా అయితే ఫినిషింగ్ చేసి కలరింగ్ చేసాక కూడా అయితే అప్డేట్ చేస్తాం. బుకింగ్ కోసం కావాలనుకున్న వాళ్ళకి డిస్క్రిప్షన్లో అయితే నెంబర్ కూడా అయితే ఉంటుంది, వెళ్ళైతే కాంటాక్ట్ అవ్వండి. మనకి హోల్సేల్గా గణపతులు కావాలన్నా కూడా అయితే అవైలబుల్ అయితే పంపిస్తారు మీకు. ఈ 2026లో ఇక్కడైతే ఇంకో షెడ్ అయితే ఉన్నది. ఆ షెడ్లో అయితే 5 feet గణపతులు అయితే ఉన్నాయి. లైక్ ఫ్రెండ్స్ ఒకసారి ఇక్కడ చూసుకుంటే ఇట్లా మనకి ఇక్కడ కూడా మహారాజ్ సిట్టింగ్ పొజిషన్ ఉన్న గణపతి అయితే చూసుకోవచ్చు. అండ్ మనకి మల్లారి మోడల్ ఇంకొక గణపతి కూడా ఉన్నది, అది కూడా చూపిస్తా. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే ఇట్లా మనకి గరుడ మహారాజ్ చూసుకుంటే ఇక్కడ మనకి పిల్లర్ పైన నిల్చొని గణపతి తోటి అయితే కూర్చున్నట్టు ఉన్నది. సింహాసనం గణపతి ఇది వచ్చేసి. ఇంకా క్లోజ్కి వెళ్తే ఇట్లా మనకి ఇంకొకటి ఉన్నది. ఇది వచ్చేసి మనకి మల్లారి స్టైల్లో ఉన్న గణనాథుడు చూసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్లో మనకి క్యూట్గా ఆర్చ్ అయితే ఇచ్చేసారు. చిన్నపిల్లలకైతే ఇది చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు ఈ గణపతి పెట్టుకొని. ఇంకొకటి మనకి నందీశ్వరుడు పైన అట్లనే మనకి డోల్ పైన కూర్చున్న గణపతి అయితే తీసుకోవచ్చు. అండ్ బ్యాక్డ్రాప్లో చూసుకుంటే గిట్ట మనకి ఇంకొక గణపతి అయితే ఉన్నది. మనకి 2 టైగర్లు అయితే ఇచ్చేసారు అటే ఇటు. బ్యాక్గ్రౌండ్లో మంచి డీటెయిల్ ఆర్చ్ అయితే ఇచ్చేసారు. లైక్ ఖడ్గసేన ఆర్చ్ అయితే ఇచ్చేసారు. గణపతి కూడా ఇది చాలా అంటే చాలా రాయల్గా కూర్చున్నట్టు అయితే ఉన్నది. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి చాలా మోడల్స్ రెడీ అవుతూనే ఉన్నాయి. ఇక్కడ మనకి గరుడ మహారాజ్ పైన ఒక గణపతి అయితే రెడీ అవుతున్నది. ప్రజెంట్ అయితే చేసారు. ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి. అయితే ఇంకా మనకి మంచి చిన్న గణపతులు అయితే ఉన్నాయి. మనకి పగిడి అవతారంలో ఉన్న గణపతి కూడా అయితే ఉన్నది. వీడైతే స్కిప్ చేయమాకని ఇప్పుడైతే నేను చూపిస్తాను. బాయ్ చలోదా. ఇక్కడ చూసుకోవచ్చు ఈ లైన్లో మొత్తం మనం స్టార్టింగ్లో చూపించినాం కదా, అయ్యే గణపతులు అయితే మేకింగ్ అయితే జరిగి అయితే ఉన్నాయి. చూసారుగా ఫినిషింగ్ అయితే జరుగుతున్నది. ఇక్కడ చూసుకోవచ్చు మనకి పగిడి గణపతి, మన బొజ్జ గణపయ్య దాదాపు హైట్ వచ్చేసి ఒక 6 feet ఎబోవ్ అయితే ఉంటుంది. చూసారు కదా, మనకి చెవులు కూడా చూసుకోవచ్చు డిఫరెంట్గా అయితే ఉన్నాయి. అండ్ బ్యాక్గ్రౌండ్లో ఆర్చ్ కూడా మనకి గణపతిలోనే కలిసిపోయింది, అంత డీటెయిల్ ఇచ్చేసిన. అండ్ గణపతి చెవులు కూడా చూసుకోవచ్చు. అండ్ గణపతికి అయితే బుట్టాలు కూడా ఇచ్చేసారు. చాలా అంటే చాలా ఎక్సలెంట్ ఉంది. ఈ మోడల్స్లో ఈ రోల్ ఉన్నాయని ఇంకొక మోడల్ కూడా చూపిస్తాం మీకు. నందీశ్వర్ పైన కూర్చున్నది ఆర్చ్. ఇక్కడ ఇంకొక మోడల్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకుంటే ఇట్లా మనకి ఇంకొక మోడల్ కూడా ఉన్నది. ఇది బ్యాక్గ్రౌండ్లో మనకి డిజైన్ వర్క్ ఇచ్చేసారు. గణపతి అయితే మనకి సింపుల్ సిట్టింగ్ అయితే గణపతి చాలా అంటే చాలా. ఒకసారి ఇంకా లోపల చూసుకుంటే ఇట్లా మనకి అన్ని ఇవే మోడల్స్ అయితే ఉన్నాయి. సింహాసనం పైన కూర్చున్న గణపతి అన్నీ అయితే ఇవే ఉన్నాయి. ఫ్రెండ్స్ ఎప్పుడైనా మీరు గంగాధర్ కలర్స్లో బుకింగ్ చేసుకున్నారా? బుకింగ్ చేసుకుంటే ఇట్లా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. అండ్ ఇంకొకటి లాస్ట్ ఇయర్ మీరు ఏ గణపతి మోడల్ తీసుకున్నారో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. సో ఫ్రెండ్స్ గణపతులు అన్నీ చూసారు కదా, ఎట్లా అనిపించినా కూడా కామెంట్ చేసేయండి. అండ్ నాకైతే పర్సనల్గా అన్నకేమో ఇది గుర్రాల పైన ఉన్న గణపతి నచ్చిందట, నాకేమో ఇది పీట పైన కూర్చుంది గణపతి, అది నాకు పర్సనల్గా బాగా నచ్చేసింది. మీకేం గణపతి నచ్చిందో కూడా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసింది. ఓకేనా? జై గణేష్. బాయ్ బాయ్.